చర్చకు తిరిగి స్వాగతం. సరే ఏం చెప్తారు? ఇందాక కాలర్స్ కూడా చెప్తున్నారు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు, సామరస్యంగా ఈ సభ నిర్వహించుకొని పరిపాలన పైన దృష్టి పెడితే బాగుంటుందని కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా నిన్న మనం చూడొచ్చు ఈ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా కూడా టీఆర్ఎస్ పార్టీ కన్ఫర్మ్ చేసింది. ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి అక్కడ నియోజకవర్గాన్ని గజ్వేల్ని ఆయనకు అప్పచెప్పేస్తారు. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా ఒక పదవి ఇస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఎట్లా చూడాలంటారు? అంటే ప్రతిపక్షం అంటే ఒక దశాబ్ద కాలం పాటు సీఎం పైనే పోరాడారు, సీఎం క్యాండిడేట్ పైన. అవునవును. అంటే ఈ మన ప్రతాప్ రెడ్డి గారిది ఏంటంటే మొదటి నుంచి మనం సరే ఆయన ఏ పార్టీలు ఉన్నా, టీడీపీలు ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, రేపు టీఆర్ఎస్లో ఉన్నా, కొందరి వ్యక్తిత్వాలకు ఒక బలమైన అభిప్రాయం ప్రజలు. టీడీపీలో 24 సంవత్సరాలు ఉన్నారు, కాంగ్రెస్లో 1 year నుంచి కంటిన్యూ అవుతుంది. సరే పార్టీ ఏది ఉన్నా కానీ ఆయన వ్యక్తిత్వం పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుభూతి ఉందని చెప్పాలి. అది అందరికీ రాదు. ఎట్లా ఎట్లా ఇన్ జనరల్గా ఎవరైనా పార్టీ మారితే వాళ్ళను ప్రజలు తప్పుపడతారు జనరల్గా. కానీ ప్రతాప్ రెడ్డి విషయంలో ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలకు రావడాన్ని ఒక బాధతోనే చూస్తున్నారు తప్ప ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం పోతుండని మాత్రం ప్రజలు అనుకోవడం లేదు. ఎందుకంటే 3 సార్లు ఆయన గజ్వల్ నుంచే పోటీ చేయడం, 2 సార్లు ముఖ్యమంత్రి మీదనే ఓడిపోవడం, అంతకుముందు కూడా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం, ఇవన్నీ జరిగినాయి. అంటే గ్రాడ్యువల్గా 3 years అంటే ప్రతాప్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే ఆయన పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా గెలిచినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి అరుదైన రాజకీయ నాయకుడు ఎవరంటే ప్రతాప్ రెడ్డి గారని చెప్పాలి. ఆయన ఏంటంటే కాన్స్టిట్యున్సీ ఓడిపోయినంత మాత్రాన ప్రజల్ని వదిలేసి మళ్ళీ 5 ఏళ్ల తర్వాతనే మళ్ళీ వచ్చి పోటీ చేసేటువంటి నాయకుల్ని మనం చూస్తాం. మీరు అంటున్నట్టుగా ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోరాడుతున్నారు గజ్వేల్ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత కూడా. నిజంగా కూడా రాజకీయాల్లో ఎదిగి రావాలంటే ప్రతాప్ రెడ్డి పోషించిన ఈ 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పోషించినటువంటి పాత్రనే ఆయన ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఏ పార్టీ అయినా వ్యక్తిగతంగా అట్లా ప్రజా సంబంధాలను కొనసాగించేటువంటి తత్వం ప్రతి నాయకుల్లో వస్తే అందరూ ప్రతాప్ రెడ్డిలే అవుతారు. నారాయణ గారు ఇవాళ నిజంగానే ప్రతాప్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి మీద సాంకేతికంగా ఓడిపోవచ్చు, కానీ ప్రజల్లో మాత్రం అతని మీద కూడా ముఖ్యమంత్రిని గెలిపిస్తూనే ప్రతాప్ రెడ్డి మీద కూడా ప్రజలకు, గజ్వేల్ ప్రజలకు అంతే సానుభూతి ఉంది. సో అంతే సానుభూతి ఉండడానికి కారణం ఏంటంటే అతను ఎప్పుడూ ప్రజల్లోనే నిత్యం ఉంటూ పోవడం, ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది సహజంగా అతను 15 సంవత్సరాల నుంచి గజ్వేల్ ప్రజలతోటి అతనికి ఉన్నటువంటి అనుబంధం అటువంటి సానుభూతిని ఈరోజు తీసుకొస్తుందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే నిజంగానే ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగవచ్చు కదా, ఎందుకు ఈరోజు పార్టీ మారడం, ఆయన మీద సానుభూతి ఉన్నా, అటువంటి ప్రశ్న కూడా ఇవాళ ప్రజల నుంచి ఎందుకు వస్తలేదని అంటే అసలు ప్రజలు ఒక రకంగా వన్ సైడ్ మ్యాండేట్ ఇవ్వడం వల్ల ప్రతిపక్షానికి బలమైన పాత్ర లేదు అని ప్రజలే తీర్పిచ్చిన సందర్భంలో ఒక రాజకీయ అనివార్యత అనేది ఇలా తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఏర్పడ్డది. అది ఒక శూన్యం ఏర్పడ్డది. అంటే ప్రతిపక్షమే అవసరం లేదనేటువంటి ప్రజా తీర్పులు తెలంగాణ ప్రజలు ఇవ్వడం వల్ల నిజంగానే కన్స్ట్రక్టివ్గా ప్రజలతోటి అనుబంధం ఉండి ప్రజా సంబంధాలను నిరంతరం ఓడినా గెలిచినా ప్రజా సంబంధాలను కొనసాగించే ప్రతాప్ రెడ్డి లాంటి ఏకైక వ్యక్తులు ఇవాళ అగమ్య గోచరంలో ఒంటరితనానికి గురైపోతున్నారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇప్పుడు మీరు చెప్పినారు సిఎల్పి నాయకుని ఎన్నుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ రేపు ప్రతిపక్షంలో ఉండి ప్రజల్ని అడ్రస్ చేస్తూ రేపు చలో ఫ్యూచర్లో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పొలిటికల్ భవిష్యత్తు ఉంటుంది, ఈ పార్టీ పోరాడగలుగుతుంది, ప్రజల దృష్టికి పోతున్నది, మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఆశాకిరణాలు కూడా ఎక్కడ కనపడతలేవు. సో అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో రావడం అనేది నిజంగా ఇది రాజకీయాలకు అతీతంగా చెప్పే విషయం. ఎందుకంటే ప్రజలు కూడా ప్రతిపక్షం ఎంతో కొంత మేరకు ఉంచుకుంటే కానీ అధికార పక్షం కూడా సరైన మార్గంలో అధికార పక్షానికి కూడా ప్రయోజనం అది. ఎందుకంటే వాళ్ళు కూడా గుడ్ గవర్నెన్స్ని ఇచ్చే ప్రయత్నం నిరంతరం చేస్తారు, అది ప్రజలకు కూడా ఫలితాలు పోతాయి. సో ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం అని చెప్పాలి. నిజంగానే ప్రతాప్ రెడ్డి పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుభూతి ఉంది. సరే అతను టీఆర్ఎస్ పార్టీలోకి పోయినా కానీ ప్రజలేం తప్పు పట్టరు. ఎందుకు పట్టరు అంటే అతను చేస్తూ ప్రజలతోటి అతనుకున్న సంబంధాలను చూస్తున్నారు ప్రజలు.
ఆయన పార్టీని చూడడం లేదు. మీరు చెప్తున్నది కరెక్టే. అంటే ఈయన పైన సానుభూతి ఉంది. సో టీఆర్ఎస్ లో కలిసిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లాంటి వ్యతిరేకత వ్యక్తం చేయరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు అని చెప్తున్నారు. సో ఓకే, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి అతను టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? దీని గురించి మాట్లాడుకునే ముందు మీతో మాట్లాడడానికి తమిళనాడు నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు సార్, చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. సార్ శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం అండి. నమస్తే. ప్రతిపక్షం లేకపోవడం ఏ రాష్ట్రంలో అయినా ప్రజలకు చాలా దురదృష్టకరం అండి. అది ఏమంటే క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోతారు సార్. ఒకటి ఏం చేస్తారంటే ఓడినోళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేరిపోవడం మన 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 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతా ఉండే దురదృష్టం అనుకుంటాను సార్ నేను. ఇంకోటి ఏమంటే సార్ శ్రీనివాసరెడ్డి గారు సార్ మాట్లాడండి, వింటున్నారు, చెప్పండి సార్. అది ఇంకోటి ఏమంటే సార్ చిల్లర నేనే ఒక గొప్ప నాయకుడిని ప్రపంచంలో అంటే దేశంలో అందరూ మిగతా వాళ్ళందరూ మిగతా నాయకులందరూ చిల్లర గాళ్ళు అనే విధంగా ఒకసారి ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారు మాట్లాడారు సార్. అది చాలా తప్పు. ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది మహా నాయకులు పుట్టారు, మట్టిలో కలిసిపోయారు. ఇవన్నీ వాళ్ళు కొన్ని తగ్గించుకోవాలి సార్ మాట్లాడే విధము. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇలా మిగతా నాయకులు చాలా మంది ఉన్నారు ఇట్లా మాట్లాడేవాళ్ళు. కొంచెము అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. ఇవన్నీ ఇంకనైనా మారుతాయా? ఇంకోటి 1,00,000 కోట్లు 6 లక్షల కోట్లు ఒక్కొక్కరు మాట్లాడేది కుంభకోణాలు జరిగిపోయాయి, తినేశారు అంటే వీళ్ళు జరుగుతా ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారా, లేదా చూస్తూ ఉంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారా? కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇవన్నీ ఎందుకంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప దాంట్లో నిజంగా జరిగిందా, కుంభకోణాలు జరిగాయా, ఇన్ని లక్షల కోట్లు తినేశారా, ఏం చేశారనేది దాన్ని నిరూపించే ధైర్యం ఒక్క నాయకుడికి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో లేదా? థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్ నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు ప్రభాకర్, చిత్తూరు నుంచి. ప్రభాకర్ గారు హలో. నమస్తే సార్. నమస్తే సార్. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏం లేదు సార్, మన మాట్లాడండి. హలో. శ్రీనివాస్ యాదవ్ గారు మన ఎక్స్ మినిస్టర్ గారు ఆంధ్ర ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడుతున్నారు. అవసరం ఏంటి సార్ అతనికి? అతను ఆంధ్ర ప్రజల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ ఒక రాష్ట్రం ఉంది, ఆయనకంటూ ఒక ప్లేస్ ఉంది, ఆయనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. అవి చూసుకోకుండా ఆంధ్ర ప్రజల్ని మాట్లాడడం, ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టడం చేయని. ఆంధ్ర రాజకీయాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు ఎలా తీర్పు ఇవ్వాలనో వాళ్ళు ఇస్తారు. అది కేసీఆర్ గాని లేదు వాళ్ళ కేసీఆర్ టీం గాని ఎవరు వచ్చినా కూడా ఆంధ్ర ప్రజల్ని డామినేట్ చేయడానికి కుదరదు సార్. అది వాళ్ళకు ముందుగా మేము ఆంధ్రప్రదేశ్ తరఫున చెప్తున్నాము. రెండోది, మంత్రి మండలి కూడా లేకుండా 2 నెలలు అవుతా ఉంది. ఒక మంత్రి మండలి ఏర్పాటు చేసుకోకుండా ఇంకా తెలుగుదేశం నుండి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు వచ్చి వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో వెయిట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి ప్రభుత్వం సార్ తెలంగాణ ప్రభుత్వం. ఇంతవరకు ఏర్పాటు చేయలేదంటే వలసలకి ప్రోత్సహించడమే కారణం సార్. అసలు అతనికి ఏం సార్ ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆయన చేసేవన్నీ కరెక్ట్ అంటే ప్రజలు ఎలా సమర్థిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఉంటే, ప్రశ్నించే హక్కు లేకుండా ఉంటే అది మంచి ప్రభుత్వం అని ఎలా మనం గుర్తిస్తాం సార్? ఇంకోటి సార్, ప్రతాప్ రెడ్డి పోలీస్ కేసులు పెట్టాడు. దాదాపు ఆ రోజు ఎలక్షన్ లో కూర్చొని ధర్నా చేశారు. వాళ్ళు దౌర్జన్యంగా గెలిచారన్నాడు. అలాంటి వ్యక్తిని ఎందుకు మళ్ళా టీఆర్ఎస్ లో తీసుకుంటున్నారు సార్? అంటే అతను టీఆర్ఎస్ కి మీరు ఏదో తాయిలాలు ఇవ్వడం వల్ల అక్కడ ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతో కదా మీరు నిజాయితీమైన రాజకీయవేత్త అయితే కేసీఆర్ గాని వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం గాని ఎందుకు అతన్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా? మీరు మీ పోరాడేది కరెక్ట్. నేను ఎలక్షన్ లో మనం గెలిచాం, ఇప్పుడు మీరే అక్కడ ఉండి ఆ జిల్లాని ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధికి మీరు బాగా నాకు గట్టి పోటీ ఇచ్చారు, మీలో మంచి గుణాలు ఉన్నాయి అని ప్రోత్సహించవచ్చు కదా? ఎందుకు అతన్ని మీరు పార్టీలో చేర్చుకుంటున్నారు? మళ్ళా సండ్ర వెంకట వీరయ్యని కూడా పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే అతను ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. అంటే ఇలా ప్రతి ఒక్కరిని పార్టీలో చేర్చుకొని ప్రతిపక్షం లేకుండా నేను సూపర్ గా గవర్నమెంట్ జరుపుతున్నానని చెప్పుకొని ప్రజలకు సందేశం ఇవ్వడానికేనా?
అసలు అవసరం ఏం సార్? 2/3 మెజార్టీ వచ్చింది, 80 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకా అసలు వలసలు అవసరమా? అవి ఎందుకు? ప్రతి ఒక్కరు వాడోడ ఇండివిజువల్ పార్టీలు గెలిచారు. మీరు వాళ్ళకి తాయిలాలు ఇస్తున్నారు, వాళ్ళకి అనేక రకమైన ప్రోత్సాహాలు ఇస్తామంటున్నారు. కాబట్టి బ్లాక్ డోర్ డీలింగ్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పార్టీ మారుతున్నారు. అదే ఒక పార్టీలో వాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క చెమట ఓర్చి గెలిచిన తర్వాత వాళ్ళని పార్టీలో కంటిన్యూ చేయకుండా మీ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తుండేది టోటల్ గా తప్పు సార్. ఇంకో లాస్ట్ పాయింట్ సార్, ఆంధ్రప్రదేశ్ కి నీళ్లు అడ్డుపడుతున్నారని. ఎగువ ప్రాంతం వాళ్ళు దిగువ ప్రాంతమైన మాకు నీళ్లు అడ్డుపడుతుండేది తెలంగాణ ప్రభుత్వం. కానీ మీరు కేనవాస్ ప్రజల్లో ఏం చేశారు? కింది ప్రభుత్వం అడ్డుపడుతుందని. కానీ ఈ రోజు శ్రీశైలం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు 63% కంప్లీట్ అయిందని మీరే చెప్పారు రివ్యూలో. అలాంటప్పుడు ఎలా అడ్డుపడింది సార్ ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణకి? అంత బోగస్ చేసి అందరినీ మభ్యపెట్టి ప్రజల్ని ఒక భూతత్వంలో చూపించి గెలిచారు. ఓకే, మీ ఎఫర్ట్స్ బాగున్నాయి, మీరు చెప్పింది ప్రజలు విశ్వసించారు. కానీ ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజల మీద మీకు ఎందుకు సార్ కక్ష? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే మీకు వస్తుందా? ఆంధ్రప్రదేశ్ మంచి పేరు వస్తా అంటే మీకు నచ్చదా? లేదు, కేంద్ర ప్రభుత్వం ఎలా సహాయం చేయలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాకు అవసరమైన నీడ్స్ ఇస్తూ అభివృద్ధిలో అభివృద్ధిని ఉన్నతంగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి పక్క ఉన్న రాష్ట్రం ఎందుకు అన్నిటికీ అభ్యంతరాలు పెడుతున్నాయి? హైకోర్టు విభజన అన్నారు, అది చేశారు. ఇప్పుడు చట్టంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏది ఇంతవరకు డివైడ్ కాలా? ఎందుకు డివైడ్ కాలా? ఆడ ఆస్తులు మీ పరిధిలో ఉన్నాయి, 1000 కోట్లు వస్తాయి, దాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఆ సెక్రటరియట్ కావాల్సిన డబ్బు కట్ల, కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన 6000 కోట్లు మా ప్రభుత్వానికి కట్ల. ఇవన్నీ రాలేదా? ఇవన్నీ మీ దృష్టికి రాలేదా? రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. సార్ ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ 80 మందికి పైగా ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండకుండా చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. వంటేరు ప్రతాప్ రెడ్డి అయితే అక్కడ ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఆయన కలుస్తున్నారంటే దాన్ని సానుభూతి పరంగా చూడొచ్చు అని మీరు కూడా చెప్తున్నారు, ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారంటున్నారు. మరి సండ్ర వెంకట వీరయ్య ఎందుకు టీడీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి వలసలను ప్రోత్సహిస్తున్నట్టు కాదంటారా ఇది? ఒకటి, మన పవన్ గారు ఇప్పటిదాకా మన ప్రభాకర్ చిత్తూరు నుంచి చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి అలా. అంటే వారు చెప్పిన ప్రకారం ఏంటంటే అసలు నిజానికి ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా అవసరం లేదు, తెలంగాణలో టీడీపీ పొలిటికల్గా అవసరం లేదనేది ఒక కామన్గా ఉన్నటువంటి ఒపీనియన్ అది ప్రజల్లో. సరే, ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య గెలిచిండు, ఆయన పార్టీలకు టీఆర్ఎస్ మారుతున్నాడు అని అంటే ఆయన వ్యక్తిగతంగా అంగీకరించకుండా కేసీఆర్ ఏం బలవంతం చేయలేడు. అంటే తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో ఉనికిని కాపాడుకోవడం ఇక ముందు కష్టము అనే ఒక బలమైన అభిప్రాయం ఏర్పడ్డది. అది మనం రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు కదా అని ఏర్పడ్డది. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో గడవడం ఎట్లా కరెక్ట్? మనం అట్నే అనుకుంటాం. ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య రాజీనామా చేసి రేపు ఎన్నికలకు టీఆర్ఎస్ తరఫున అభ్యర్థి నిలబడితే ఆయనే గెలవచ్చు. ఇక్కడ ఏంటంటే కాంటెస్ట్ ఏంటంటే తెలుగుదేశం రాజకీయంగా తెలంగాణలో అవసరం లేదు, నిజంగానే ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ కూడా అవసరం లేదు. ఇప్పటిదాకా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్న దాని మీద అతను చెప్పిండు, ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. అక్కడ టీఆర్ఎస్ రాజకీయం అవసరం లేదు, ఇక్కడ తెలుగుదేశం రాజకీయం అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక రాష్ట్రం అనేది విడిపోయిన తర్వాత రాజకీయంగా కూడా ప్రజలు మానసిక ధోరణి విడిపోతుంది. అటు తెలుగుదేశం ఇటు టీఆర్ఎస్ అనేది రాజకీయంగా బలంగా ఉండి అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళు అంతే బలంగా రాజకీయాన్ని ఆడుతున్నప్పుడు అక్కడ శ్రీనివాస్ యాదవ్ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి చంద్రబాబు రావాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం పొలిటికల్ కాంటెస్ట్లో ఎవరికి వారని చెప్పుకోకూడదు. ఇక్కడ రెండు పార్టీలుగా రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ కేసీఆర్ బాగానే పరిపాలించాలి, అక్కడ చంద్రబాబు కూడా బాగానే పరిపాలించాలి. ఆ లిమిటేషన్స్లో చూడాలి. ఇప్పుడు టీఆర్ఎస్ చెప్తున్నది ఏంది? మా దగ్గరకు వచ్చి చంద్రబాబు ఒక మహాకూటమి కట్టి మమ్మల్ని ఓడించాలని విశ్వప్రయత్నం చేసిండు కాబట్టి మేము కూడా అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అనే ధోరణిలో, రాజకీయ ధోరణిలో అతను వ్యవహరిస్తుండనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ కోళ్ల పందాలకు రెగ్యులర్గా పోతాడు. ఆయన తెలుగుదేశంలో మంత్రిగా ఉన్న కాలం నుంచే కోస్తాకు పోయి కోళ్ల పందాలు ఆడే రాజకీయాల గురించి కోళ్ల పందాలు ఆడే అలవాటు శ్రీనివాస్ యాదవ్ కూడా ఉండొచ్చు, ఈసారి కూడా పోవచ్చు. సరే, రాజకీయ కోణం తీసుకొని మనం ఒక 4-5 రోజుల పాటుగా మీడియా ముందు మాట్లాడడం, అవతల వాళ్ళను అంటే క్రిటిసైజ్ చేయడం, లేకపోతే మేము ఈ రకంగా చేస్తున్నాం, మీరు ఏం చేస్తున్నారు, బాబు ఇది ఆయన అది అనేది ఆ ధోరణి ఎందుకు తీసుకుపోతున్నాడంటే
నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అనేటువంటి ఒక ప్రణాళికలో, కేసీఆర్ ప్రణాళికలో ఒక భాగంగానే శ్రీనివాస్ యాదవ్ టూరు ఆంధ్రలో జరిగిందని అనుకునే అవకాశం కూడా ఉంది. ఎక్కడికక్కడ ఇక్కడ ఏంటంటే బలహీనత ఏంది మన పవన్ గారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా ఇక్కడ తెలంగాణలో అయినా కానీ రాజకీయ వ్యవస్థ మొత్తం పెట్టుబడి మీద ఆధారపడిపోయింది. ఇప్పుడు చాలామంది సండ్ర వెంకట వీరయ్య కూడా ఎంతకాలం అని పోరాడతాడు? రెండోసారి గెలిచిండు ఆయన, మనకు తెలిసి 2014లో గెలిచిండు, ఇప్పుడు 19లో గెలిచిండు, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆ పార్టీ ఉనికి ఇక్కడ లేదు. సరే, ఆయనను మాత్రం ప్రజలు గెలిపించిండ్రు. ఇన్వెస్ట్మెంట్లు, ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్లు ఎట్లుంటాయో మీకు తెలుసు, అది మనం అంతటా చూస్తున్నాం. ఎవరు ఈరోజు ఎన్నికల ఖర్చును తట్టుకునే పరిస్థితుల్లో లేరు. అంటే ఎన్నికలకు డబ్బును వెచ్చించి చేతులు కట్టుకొని కూర్చోవాలంటే ఎవరు కూర్చునే పరిస్థితులు లేరు. అంటే రాజకీయ వ్యవస్థ మొత్తం డబ్బుమయమైపోవడం, డబ్బుల ద్వారానే ఎన్నికలు జరగడం అనేది ఒక దురదృష్టకర పరిణామం. ఆ పరిణామాన్ని చూసినప్పుడు సండ్ర వెంకట వీరయ్య లాంటి వాళ్ళు ఎంతో కాలం తెలుగుదేశంలో ఉండలేరు. కాబట్టి అధికార పక్షంలోకి వచ్చి వాళ్ళకి జరుగుతున్నటువంటి పెట్టుబడులను తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేస్తారేమో. మేబీ ఇది మనకు తెలియదు. డెఫినెట్లీ అది వ్యాపారంగా మారిపోయింది అనేది గత 30 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో అంత పెట్టుబడి అవసరం ఉండేది కాదు ఒకప్పుడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 2 దఫాలుగా చూసినాం మనం. 2014లో కొంచెం కాస్త తక్కువ ఉండే, ఇప్పుడు 2019 వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఎన్నికలు కూడా సహజంగానే అది మోర్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్స్గా తయారైపోవడం అనేది నిజంగా దురదృష్టకర పరిణామం అది. ఎందుకంటే పెట్టుబడి పెట్టందే రాజకీయంగా ఎవరు గెలవనటువంటి రాజకీయ పరిస్థితులు దక్షిణాదిలో ఎక్కడున్నా కానీ తెలంగాణలో ఉండేవి కావు. కానీ ఈరోజు తెలంగాణలో కూడా అటువంటి కల్చర్ ఎంటర్ కావడం అనేది చాలా నిజంగా దురదృష్టకర పరిణామం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నాం, కుల సమీకరణల ద్వారా రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. దాని ఎఫెక్షను ఇక్కడ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కుల సమీకరణ రాజకీయాల ఆలోచన ధోరణి ప్రజల్లో కొంచెం ఎక్కువ పెరిగినట్టు కూడా మనకు కనపడుతుంది. డబ్బులు, కులము రెండింటినీ ప్రయోగిస్తున్నటువంటి దురదృష్టకర పరిణామాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఏర్పడడం అనేది ఇక్కడ మనం కొద్దిగా బాధాకరంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేసీఆర్ గారు ఏదైతే స్కెచ్ చేసినారో దానిలో భాగంగానే శ్రీనివాస్ యాదవ్ గారు ఏపీ టూర్ పెట్టుకున్నారని మనకు అనిపిస్తున్నటువంటి విషయం. రిటర్న్ గిఫ్ట్ ఏ రకంగా ఇవ్వాలి, కేసీఆర్ పోయి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు పవన్ గారు. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు తన సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడడం జరుగుతున్నది. రేపు ఇంకొక తెలంగాణ ఎస్సీ నాయకుడిని, ఒక తెలంగాణ ఎస్టీ నాయకుడిని, ఒక తెలంగాణ రెడ్డి నాయకుడిని, ఒక తెలంగాణ వెలమ నాయకుడిని, ఒక తెలంగాణ కమ్మ నాయకుడిని, ఒక తెలంగాణ కాపు నాయకుడిని కూడా అక్కడ పంపించి ఇటువంటి రాజకీయ క్యాంపెయినే అక్కడ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, నో డౌట్. ఇదంతా క్యాంపెయిన్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్లో భాగంగా జరుగుతుందని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మనం కాంటెస్ట్ ఏం చూడాలంటే కేసీఆర్ గారు చెప్తున్నది ఏంది, తెలుగుదేశం పార్టీ అనవసరంగా మా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయింది అనే ఒక కోపం అతడు మొదట్లోనే చెప్పిండు. కాబట్టి ఆ చెప్పడంలో నిజాయితీ ఉంది. ఈరోజు రిటర్న్ గిఫ్ట్ విషయంలో కుల సమీకరణ ఆంధ్రప్రదేశ్లో సహజంగానే కుల సమీకరణతోటి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. సరే, కొంత ఎడ్జ్ తోటి ఎవరో ఒక అధికారంలోకి వస్తారు, కానీ క్యాస్ట్ ఈక్వేషన్లోనే పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా జరుగుతుంటాయి. కాబట్టి దాన్ని, ఆ బలహీనతను కేసీఆర్ గారు కూడా ఆసరా చేసుకునే అవకాశం, దాని ద్వారానే ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కేసీఆర్లో మనకు చాలా క్లియర్ కొంతవరకు కనపడుతుంది. దేని ద్వారా అంటే శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం చూసినప్పుడు శ్రీనివాస్ యాదవ్ మాటలు, అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్ తో భేటీ, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ లోనే భాగంగాన. వీటి గురించి మాట్లాడుకుందాం సార్ చిన్న విరామం తర్వాత. చర్చకు తిరిగి స్వాగతం. సార్, ఏం చెప్తారు అంటే ఈ ఏదైతే ఫెడరల్ ఫ్రంట్లో భాగంగానే కలిసామని చెప్పి కేటీఆర్ అంటున్నారు, జగన్ కూడా అంటున్నారు, కానీ రిటర్న్ గిఫ్ట్లో భాగంగాని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంపై గద్దల్లా పడుతున్నారు. ఈ మోదీ ఫ్రంట్, కేసీఆర్ ఫ్రంట్, మోదీ బ్యాక్, ఇదంతా జగన్ నాటకం అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఈ ఫ్రంట్ ఏపీకి వస్తోందని కూడా చంద్రబాబు మండిపడుతున్నారు. ఎట్లా ఉండబోతోంది అంటే రెండు చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఒకటి ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కలవడం అనేది జరిగింది అనేది అది కూడా చెప్తున్నారు, చెప్తడం లేదని కాదు. ఇంకోటి ఇన్ జనరల్ కామెంట్లో టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో చెప్పిన విషయం కదా, రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా మేము ఇస్తాం చంద్రబాబుకి అనేది. అది కూడా అతనే దాపెట్టి చెప్పడం లేదు, ఓపెన్గా చెప్తున్నాడు. అదైనా కానీ ఫెడరల్ ఫ్రంట్ అయినా కానీ రెండు చెప్తున్నాడు, రెండు సమ్మిళితమై చెప్తున్నటువంటి సందర్భం ఇది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ రిటర్న్ గిఫ్ట్ల మీదనే ఎక్కువ రాజకీయాన్ని
నడిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా మనం అనుకునేది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ అని అంటే ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లో ప్రతి క్యాస్ట్ నాయకుని పంపించి అక్కడ ఆ రకంగా వ్యవహరించడం వల్ల ఫెడరల్ ఫ్రంట్లో భాగమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాము అనేటువంటిది చాలా ఓపెన్గా టీఆర్ఎస్ పార్టీ అంగీకరిస్తున్న విషయం. ఎందుకంటే కేటీఆర్ గారు పోయి జగన్ని కలవడం అనేది అది స్పష్టమైన సంకేతం. అది అంటే మాకు ఫెడరల్ ఫ్రంట్ గెలుపు ముఖ్యం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలిస్తే ఫెడరల్ ఫ్రంట్ బలపడుతుంది అనేటువంటి పరోక్ష సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చి ఉంది. కాబట్టి ఆ కాంటెస్ట్లో ఇక వాళ్ళు దాపెట్టి ముసుగుల గుద్దులాట ఏమి ఉండదు, ఓపెన్గానే క్యాంపెయిన్కి పోతారు. అయితే ఇప్పుడు చంద్రబాబు విషయం చూసినప్పుడు చంద్రబాబు ఇటువంటి రాజకీయాన్ని ఏ రకంగా ఎదుర్కొంటాడు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇన్ జనరల్గా ఏంటంటే 2014లో ఏదైతే రాష్ట్ర విభజన సెంటిమెంట్ బలంగా ఉండి అది కొంత చంద్రబాబుకు ఎడ్జ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం 2014లో. అయితే అదే రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆ సెంటిమెంటు ఏదైతే చంద్రబాబే బాగా పరిపాలించగలుగుతాడు, రాజధాని నిర్మాణం చేయగలుగుతాడు, పోలవరం నిర్మాణం చేయగలుగుతాడు, అభివృద్ధినితో ముందుకు తీసుకుపోగలుగుతాడు, అనేక రకాల పరిపాలన అనుభవం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనే అభిప్రాయంతో చంద్రబాబు ప్రభుత్వం రాగలిగింది. సో అదే అభిప్రాయం ఈ రోజుకు కంటిన్యూయేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అనేది నాకు తెలియదు. రెండోది ఏంటంటే విభజనకు సంబంధించి రాష్ట్ర విభజన మీద ఏదైతే సెంటిమెంట్ తోటి చంద్రబాబును గెలిపించుకున్నారో అక్కడి ప్రజలు, అదే సెంటిమెంట్ ఇంకా కంటిన్యూస్లో ఉందా లేదా అనేది కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఏదైతే రిటర్న్ గిఫ్ట్ చెప్తున్నారో ఆ రిటర్న్ గిఫ్ట్ రిఫ్లెక్షన్ ఫలితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ రాష్ట్ర విభజన సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంటే లేదు చంద్రబాబు అయితేనే ఆంధ్రప్రదేశ్ను బాగా పరిపాలించగలుగుతాడనే ఒక నమ్మకం అనేది ఇంకా కంటిన్యూస్లో ఉంటే, ఈ 2 పాయింట్లు ప్రజల్లో బలంగా ఉంటే మాత్రం కేసీఆర్ ఇస్తా అని అంటున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ పరోక్షంగా చంద్రబాబుకు ప్రయోజనం చేసే అవకాశం ఉంది. ఇక్కడ కేసీఆర్ అదే విధంగా యూజ్ చేసుకున్నారు, చంద్రబాబుని అదే విధంగా యూజ్ చేసుకున్నారు. తెలంగాణ వరకు చంద్రబాబు ఇక్కడ ప్రచారం చేయడం వల్ల డెఫినెట్లీ కేసీఆర్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది, అలా ఎవరికి అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలు అవసరం లేని పార్టీ ఇక్కడ కాంటాక్ట్ చేసినప్పుడు దాని ఒక బూచిగా చూసినప్పుడు ప్రజలు డెఫినెట్లీ సెంటిమెంట్లీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, అలా కొంత పని చేసింది. కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఏపీలో ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వమే ఏర్పడాలి, రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఉండాలి, లోటు బడ్జెట్లో ఉన్నా కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది, ధనిక రాష్ట్రమైన తెలంగాణ కూడా ఇంకా కిందికి అంటే అభివృద్ధి చెందట్లేదు అని చంద్రబాబు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సరే ఒకటి ఏంటంటే సరే ఆ పొలిటికల్ కాంటెస్ట్ కామెంట్లు ఉంటాయి, కానీ నేను అనేది ఏంటంటే నిజంగానే కేసీఆర్ గారి గిఫ్ట్ చంద్రబాబుకు ఉపయోగపడుతుందా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుందా అనేది కీలక ప్రశ్న. ఇది ప్రధానంగా మనం విశ్లేషణ చేయాల్సిన విషయం. ఇప్పటిదాకా ఎవరికో ఒకరికో ఉపయోగపడుతుంది, కానీ అతనికా ఇతనికా అనేది తేలడం లేదు. నేను అందుకే చెప్తున్నా మీకు, ఒకప్పటి విభజన సెంటిమెంట్ ఆంధ్ర ప్రజల్లో ఇప్పటికీ కంటిన్యూస్గా ఉంటే, అలాగే చంద్రబాబే సమర్థమైన పరిపాలకుడు అనే 14లో ఇచ్చిన తీర్పుకు సంబంధించిన సెంటిమెంటే ఉంటే, అనుభవం ఆ 2 పాయింట్లు ఇప్పటికీ అదే సెన్సు అదే మూడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంటే మాత్రం కేసీఆర్ ఇస్తానటువంటి రిటర్న్ గిఫ్ట్ పరోక్షంగా చంద్రబాబుకు ప్రయోజనం చేసే అవకాశం 100% ఉన్నాయి. లేదు ఆ సెంటిమెంట్లు ఏం లేవు, అంతా కుల రాజకీయాల మీదనే ఆధారపడి మామూలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజకీయాలే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్ అవుతున్నాయి, విభజన సెంటిమెంట్ అనేది పోయింది, ఈ పరిపాలనా విషయంలో చంద్రబాబుకు ప్లస్సా మైనసా అనే దాని మీదనే ఎన్నికలు జరిగితే మాత్రం ఈ రిటర్న్ గిఫ్ట్ అనేది కొంత జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే సెంటిమెంట్ ప్రజల్లో ఏ రకంగా ఉంది, ఆ సెంటిమెంట్ కంటిన్యూస్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. కేసీఆర్ గారు నిజంగానే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అని అంటే ఓడిస్తా అనేటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో అది తిరగబడి చంద్రబాబును గెలిపించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదు ఆ సెంటిమెంట్లు ఏం లేవు, క్యాజువల్గా జనం న్యూట్రల్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి కుల సమీకరణ రాజకీయాలే ఇంకా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వచ్చేసినాయి అని అనుకున్నప్పుడు మాత్రం కేసీఆర్ ఇస్తున్నటువంటి గిఫ్ట్ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం చేసే అవకాశం ఉంటుంది. సో ఇది డిపెండ్ దేని మీద ఉందంటే ఖచ్చితంగా మీద ఒక మీడియా సంస్థ కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి విభజన నాటి సెంటిమెంటు చంద్రబాబే సమర్థంగా అభివృద్ధిని చేయగలుగుతాడు అని ఈ 2 అంశాలు ప్రజల్లో ఇంకా కంటిన్యూస్లో ఉంటే నిజంగా కేసీఆర్ ఆ గిఫ్ట్ చంద్రబాబుకు ఒక
ప్రయోజనం కలిగించే అవకాశం మాత్రం ఉంది. దీని మీద సర్వే జరగాలి. దీని మీద సర్వే జరిగితే ఖచ్చితంగా కేసీఆర్ చేసేటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అది ఎవరికి లాభం చేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా తేలుతుందని చెప్తా. కానీ ఇప్పటికిప్పుడు మనం ఈ రిటర్న్ గిఫ్ట్ అనేది మనం జగన్మోహన్ రెడ్డికి అన్వయించో చంద్రబాబుకు అన్వయించో చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి